మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ప్రపంచంలోనే దిగ్గజ ఐటీ సంస్థ వ్యవస్థాపకుడికి భార్య ఆమె. దేశంలోని సంపన్న మహిళలో ఒకరిగా ఆమె స్థానం ఎప్పటికీ పదిలమే. అయినా ఓ సామాన్య మహిళలాగే సాదాసీదాగా ఉండడానికే ఇష్టపడతారు. డబ్బు, హోదా, పలుకుబడి ఉన్నాయన్న అహంకారం, గర్వం ఇసుమంతైన ఆమెలో కనిపించవు. అది ఎంత గొప్ప సందర్భమైన, మహామహనులు పాల్గొనే కార్యక్రమమైన, సంప్రదాయ చీరకట్టులో సింపుల్ గా కనిపించడానికి ఇష్టపడతారామె. ఇలా ఎన్నో సద్గుణాల్ని, నిలువెల్ల నిరాడంబరను నింపుకున్న సేవామూర్తి సుధామూర్తికి తాజాగా మరో ఘనత దక్కింది. భారత పార్లమెంటులో ఎగువ సభైన రాజ్యసభకు ఆమెకు నామినేట్ అయ్యారు. ప్రజాసేవే పరమావధిగా భావించే సుధా దేశ సేవ, ప్రజాసేవ చేసేందుకు ఈ పదవి గొప్ప అవకాశమని తెలిపారు. సుధామూర్తి ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా ప్రముఖ విద్యావేత్తగా, సమాజ సేవకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. ప్రస్తుతం మూర్తి ట్రస్ట్ కు చైర్పర్సన్ వ్యవహరిస్తున్న ఆమె ఈ ట్రస్ట్ ద్వారా గ్రామీణాభివృద్ధికి, విద్యా వ్యాప్తి కృషికి చేస్తున్నది. అంతేకాకుండా ఈ ఎన్జిఓ వేదికగా పలు అనాథాశ్రమాలని నెలకొల్పిన ఆమె కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్, గ్రంథాలయ వసతులు కల్పించింది. ఇలా సమాజ సేవలో తనదైన ముద్ర వేసిన మిసెస్ మూర్తిని భారత ప్రభుత్వం 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ పురస్కారాలలో సత్కరించింది. ఇక తాజాగా రాజ్యసభకు నామినేట్ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆమె సేవల్ని కొనియాడుతూ ఆమె పార్లమెంటరీ పదవీ కాలం ఫలప్రదం అవ్వాలని ఆకాంక్షించారు. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే తనను రాజ్యసభకు ఎంపిక నామినేట్ చేయడం మరింత ఆనందంగా ఉందన్నారు సుధా. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన రావడం నాకు డబుల్ సర్ప్రైజ్. చాలా ఆనందంగా ఉంది. ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నిజానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఏనాడు పదవులు కోరుకోలేదు. ప్రభుత్వం నన్ను ఎందుకు ఎంపిక చేసిందో తెలియదు. అయితే దేశానికి సేవ చేసేందుకు ఇదో కొత్త బాధ్యతని నేను నమ్ముతున్నానంటూ తన నిరాడంబరను మరోసారి చాటుకున్నది సేవామూర్తి. చిన్నతనం నుంచి భగవంతుడి సేవలోనే తరించిన తనకు తన కూతురి ద్వారానే మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతం అర్థమైందని చెప్పారు సుధామూర్తి. ప్రజలకు సేవ చేయడంలో నాకు ప్రశాంతత దొరుకుతుంది. ఆ సంతృప్తి ముందు అన్ని దిగదుడిపే అనిపిస్తుంది. నా కూతురు వల్లే నేను ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రారంభించాను. ప్రస్తుతం ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఈ ఫౌండేషన్ వర్క్ చేస్తుంది. 1996లో తాను స్థాపించిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా తన సేవా కార్యక్రమాలను రోజు రోజుకి చాలా మందికి అందుబాటులోకి తెస్తున్నారు సుధామూర్తి. కాశీలో పుణ్యస్థానం ఆచరించి మనకు నచ్చిన వస్తువులు వదిలేయడం సంప్రదాయం. అలా నా విషయంలో నేను షాపింగ్ ని వదిలేసా. అందులోనూ ముఖ్యంగా చీరల్ని. అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా చీరలు కొనలేదు. ఉన్న వాటినే రిపీట్ చేస్తుంటా. మరి ఈ ముఖ్యమైన వస్తువుల్ని మాత్రమే కొంటుంటా. చీర కట్టులోనే నాకు ఎంతో సౌకర్యవంతంగా అనిపిస్తుంటుంది. అందుకే ఇతరుల మాటలు, తన గురించి వారు ఏం ఆలోచిస్తున్నారన్న విషయాల గురించి నేను పట్టించుకోను. నాకు కంఫర్టబుల్ గా ఉండే వాటినే ఎంచుకుంటా అంటూ తన సింప్లిసిటీని చాటుకున్నారు సుధా. ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, పరిశుభ్రత, కళలు, సంప్రదాయం వంటి అంశాలను ప్రోత్సహిస్తూ పేదరిక నిర్మూలనని ధ్యేయంగా ముందుకు సాగిస్తుంది సంస్థ. ఈ సేవ కార్యక్రమాలతో పాటు విపత్తు సమయాల్లోనూ ప్రజలకు వివిధ రకాలుగా సేవలందిస్తుంది ఎన్జిఓ. పుట్టుకతోనే సింప్లిసిటీని పునికి పుచ్చుకున్నారామే అనిపిస్తుంది సుధామూర్తిని చూస్తే. కాలేజీలో చదివే రోజుల నుంచే సంప్రదాయ చీరకట్టుకే విలువనిస్తూ వస్తున్న సుధా నేటికి అదే ఆహార్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎంత ఎదిగినా మనం పాటించే విలువలే మనమేంటో చెబుతాయన్నట్లుగా తాను ప్రస్తుతం కోట్లకు పడగెత్తిన, దేశంలోనే అత్యంత సంపన్న మహిళలో ఒకరిగా నిలిచిన, సాదాసీదగా ఉండడానికే ప్రాధాన్యతమిస్తారామె. అటువంటి తెలివైన ఇంజనీర్ను పెద్దల సభకు పంపి కేంద్ర ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నదని పలువురు మెచ్చుకుంటున్నారట. చూద్దాం మరి సుధామూర్తి గారు సామాన్యుల సమస్యలు ఏ విధంగా రాజ్యసభలో ప్రస్తావిస్తారో చూడాలి.